మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్‌కి అద్భుతమైన బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది. అది ఇప్పుడు బ్యాడ్ న్యూసే. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది గుడ్ న్యూస్‌గా అయితే మారిద్ది. అదేంటంటే 'పెద్ది' సినిమా ఏప్రిల్ 30న అయితే రిలీజ్ అవ్వట్లేదు. సినిమా అయితే పోస్ట్‌పోన్ అయితే అయిపోయింది. అయితే ఆ సినిమా నెక్స్ట్ మేలో రిలీజ్ అయిద్దా? జూన్‌లో రిలీజ్ అయిద్దా? అనేది మరికొద్ది రోజుల్లో వాళ్ళైతే మనకొక కొత్త పోస్టర్ ద్వారా వాళ్ళైతే చెప్తారు. ఇంతకి సినిమా ఎందుకు పోస్ట్‌పోన్ అవుతుందంటే ఫస్ట్ హాఫ్ వరకు సినిమాకి సంబంధించి అది ఆర్ఆర్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ప్రతిదీ కంప్లీట్ అయిపోయింది. కానీ సెకండ్ హాఫ్‌కి సంబంధించిన ఎడిటింగ్ కావచ్చు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్క్ కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని సీన్‌లు షూటింగ్ కావచ్చు, సాంగ్ షూట్ కావచ్చు, ఇంకా కొన్ని అయితే కంప్లీట్ అవ్వలేదు. అంటే ఫాస్ట్‌గా చేస్తే అంటే ఫాస్ట్‌గా అంటే ఏమీ లేదు. క్వాలిటీ అవసరం లేదు. ఏప్రిల్ 30కే వచ్చేయాలనుకుంటే రిలీజ్ చేసేయొచ్చు. కానీ వాళ్ళు క్వాలిటీతోనే మేమైతే రిలీజ్ చేస్తాం. ఎట్టి పరిస్థితిలో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే పనే లేదు అని వాళ్ళైతే అనుకుంటున్నారు కాబట్టి, పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, ఎడిటింగ్ వర్క్స్ కావచ్చు, ఇంకా షూటింగ్ కావచ్చు, ఇంకా అన్నిటికి మించి సీజీ వర్క్ అయితే ఉందన్నమాట కొద్దిగా ఎక్కువగా. దానివల్ల అనుకున్న టైంకి, అనుకున్నంత క్వాలిటీగా పనులు అయ్యేలాగైతే కనపట్లేదు. కాబట్టి సినిమా అయితే ఏప్రిల్ 30వ తారీఖు నుంచి మరొక డేట్‌కి అయితే పోస్ట్‌పోన్ అయితే అయిపోయింది. అఫీషియల్‌గా వాళ్ళైతే చెప్తారు. ఇక్కడ ఫ్యాన్స్ ఎవరో కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అవసరం లేదన్నా సరే మీరైతే డిసప్పాయింట్ అయితే అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ సినిమా మార్చి నుంచి ఏప్రిల్‌కి వెళ్ళింది. ఒకసారి పోస్ట్‌పోన్ అయింది. మళ్ళీ పోస్ట్‌పోన్ అంటే కొద్దిగా నిరాశ అయితే చెందుతారు. కానీ మొన్నొచ్చిన గ్లింప్స్ ఒకసారి చూసారుగా. సినిమా ఏ రేంజ్ క్వాలిటీతో వీళ్ళు తీస్తున్నారో, కాబట్టి అదే రేంజ్ క్వాలిటీతో వీళ్ళు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టే, ఆ క్వాలిటీ రావాలనే పోస్ట్‌పోన్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొద్దిగా బాధపడిన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఇంక ఇది పక్కన పెడితే సినిమా టీం నేను కోరుకునేది ఏంటంటే, ఈసారి రిలీజ్ డేట్ పోస్టర్ వేసే ముందు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. వాళ్ళనైతే దృష్టిలో పెట్టుకోండి. ఈ సెకండ్ హాఫ్ ఎడిటింగ్ వర్కు, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత సాఫీగా కూర్చుని సినిమా మొత్తం చూసుకుని రిలీజ్ డేట్ని అయితే ప్రకటించండి. అలా కాకుండా ఈ మంత్‌లోపు అయిపోద్దిలే, ఈ డేట్‌లోపు అయిపోద్దిలే, ఇలా గాల్లో లెక్కలైతే ఏసి ఇప్పుడు రిలీజ్ చేశారు కదా! ఏప్రిల్ 30 అని రిలీజ్ డేటు. అలాంటి రిలీజ్ డేట్‌లనైతే మీరైతే ప్రకటించొద్దు. మరి సినిమా అయితే మే 21 అవ్వచ్చు, లేకపోతే జూన్ 26 అవ్వచ్చు. చెప్పలేం. మరి మే గనక మిస్ చేసుకుంటే గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నట్టే. ఆల్రెడీ ఏప్రిల్ 30 అనేది ఒక గోల్డెన్ డేట్ అనమాట. తెలుగు రాష్ట్రాల్లో ఊచకోత. ఎండాకాలంలో కలెక్షన్‌ల వర్షం అయితే పడేది. ఎందుకంటే అందరికీ హాలిడేసు. అసలు స్టార్ హీరో సినిమా ఏదీ లేదు. స్టార్ హీరో సినిమానే కాదు, అసలా మంచి పేరున్న సినిమా ఏదీ లేదు. బీభత్సంగా ఆడేది. పోన్లేండి ఏప్రిల్ మిస్ అయినా ఏప్రిల్ 30 నుంచి మే 21కి ఎన్ని రోజులున్నాయి? 21 రోజులు. కాబట్టి నేను మేలో కూడా వస్తానైతే అనుకోవట్లేదు. మ్యాక్సిమం జూన్‌లో వస్తాననుకున్నా వానాకాలం. చూద్దాం మరి రాబోయే రోజుల్లో వాళ్ళైతే ఒక కొత్త డేట్ అయితే ప్రకటిస్తారు. మరి అదనమాట మ్యాటరు. ఫ్యాన్స్ ఎవరో కూడా వెయిట్ చేయకండి. ఏప్రిల్ 30నే సినిమా రిలీజ్ అయిద్దని అయితే వెయిట్ చేయకండి. కానీ ఇక్కడ జరిగిన మంచి పని ఏంటంటే, ఇదొక పాన్ ఇండియా సినిమా. ఇప్పుడు ఏప్రిల్ 30 అంటే నెల రోజులైతే ఉంది. ప్రమోషన్ చేసుకునే టైం అయితే లేదు ఇండియా వైడ్‌గా. కానీ ఇప్పుడు ఎలాగో సినిమా పోస్ట్‌పోన్ అవుతుంది కాబట్టి, ఇంకా రిలీజ్ చేయాల్సిన ఒక 3, 4 సాంగులైతే ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ చక్కగా ప్రమోషన్స్ అన్నీ ప్లాన్ చేసుకొని మంచి గ్రాండ్‌గా రిలీజ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.